హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ని ఇప్పుడే చూశాను. అండ్ ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీ ప్రమోషనల్ మెటీరియల్, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, అండ్ ఒక సాంగ్ కానీ అన్నీ ఒకటే కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇది మోస్ట్లీ యూత్ని టార్గెట్ చేస్తూ వచ్చిన మూవీ అని. అండ్ ఈ ట్రైలర్ కట్లో కొంచెం డ్రామాని కూడా యాడ్ చేశారు. సో దట్ ఇది ఎమోషనల్ డెప్త్ని తీసుకొస్తుంది ఈ మూవీకి. ఈ ట్రైలర్లో నాకు నచ్చిన ఫస్ట్ విషయం అంటే మానస వారణాసి అండ్ సంతోష్ శోభన్ వీళ్ళ యాక్టింగ్. సంతోష్ శోభన్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న మూవీ ఇది. తను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ చాలా న్యాచురల్గా ఉంది. ఈ ట్రైలర్లోని కొన్ని సీన్స్లో తను ఇస్తున్న చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తన రోల్ని బాగా ఎలివేట్ చేస్తున్నాయి. తన ఫిల్మోగ్రఫీలో చాలా మంచి మూవీస్ ఉన్నా ఇప్పటి వరకు ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయితే పడలేదు తనకి. ఐ హోప్ ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీ తనకి ఒక మంచి మూవీతో పాటు ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ కూడా అవ్వాలని. ఇంకా మానస వారణాసి గురించి చెప్పాలి అంటే ముందుగా నేను తను ఏ తమిళ అమ్మాయో మలయాళం అమ్మాయో అని అనిపించింది. బట్ తర్వాత తెలిసింది తనకు తెలుగు అమ్మాయి అని. డెఫినెట్గా ఆ అమ్మాయికి ఈ మూవీ తర్వాత చాలా మంచి అవకాశాలు వస్తాయని నా గట్ ఫీలింగ్. మానస వారణాసి గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే తను ఆల్రెడీ ఒక మూవీలో యాక్ట్ చేసింది. ఆ మూవీయే దేవకి నందన వసుదేవ. సమ్ రీజన్ నేను ఆ మూవీని చూడలేదు. అండ్ మానస వారణాసి గురించి ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ వచ్చే వరకు నాకు ఐడియా లేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటి అంటే షీఈస్ గోయింగ్ టు స్టే ఇన్ టాలీవుడ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ముందే చెప్పినట్టు తను చాలా అందంగా ఉంది అండ్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఐ హోప్ తన డబ్బింగ్ కూడా తనే చెప్పుకొని ఉంటుందని. ఆదిత్య ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఈ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సాంగ్స్ కూడా నాకైతే బాగా నచ్చాయి. అశ్విన్ చంద్రశేఖర్ ఈ మూవీకి డైరెక్టర్. ఫ్రాంక్లీ తన పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నాను. బట్ ఈ ఫిల్మ్ టేకింగ్ కానీ, ఈ ఫిల్మ్లో విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. నాకైతే ఫస్ట్ టైం డైరెక్టర్లా అనిపించలేదు. ఈ ట్రైలర్లోని సీన్స్ని చూస్తే తను తప్పకుండా ఒక మంచి మూవీని డెలివర్ చేశాడు అనిపిస్తుంది. ఐఎమ్ హోపింగ్ ఏ సక్సెస్ ఫర్ హిమ్ ఆల్సో. అండ్ ఈ మూవీ యూవీ క్రియేషన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ కూడా మంచిగా దొరకడం వల్ల ఈ మూవీ మంచిగా గ్రాండ్ రిలీజే అవుతుంది. ఈ మూవీ టైటిల్ కపుల్ ఫ్రెండ్లీ ఎంత యూత్ఫుల్గా ఉందో, అట్ ద సేమ్ టైం ఈ మూవీ Feb 14th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ యంగ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ వస్తుంది అండ్ Feb 14th వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఓపెనింగ్స్ని అయితే తీసుకుంటుంది. ఐఎమ్ హోపింగ్ ఈ మూవీ సంతోష్ శోభన్కి, మానస వారణాసికి అండ్ ఈ మూవీ డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్కి మంచి హిట్ కావాలని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్స్లో నాతో పంచుకోండి. అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. బాయ్ బాయ్.